నేను స్కూల్ చదివేటప్పుడు దాకా కూడా ఆ వందే మాత్రం జనగణమన అనేటటువంటిది పాఠ్య పుస్తకాలు ఫస్ట్ పేజీ వందే మాత్రం ఉండేది. ఉండేది, అవును. ఎవడు ఖచ్చితంగా. తీసేసాడో మేము అర్థం ఉన్నప్పుడు. కాల నాకు. అది పెట్టచ్చు. అవును. అవును. ఇప్పటికి కూడా మీరు అప్పుడు బీజేపీ ఉండేది మీటింగులు ప్రతి చోట, ఆర్ఎస్ఎస్ గాని, విహెచ్పి గాని వాళ్ళ మీటింగులో ప్రతి చోట కూడా వందే మాత్రం పూర్తిగా ఏం పడతారు వాళ్ళు. అవును, ఉండేది పాడేవాళ్ళం మేము కూడా స్కూల్లో. 10th వరకు మేము పాడాం. పూర్తిగా ఏం పడతారు వాళ్ళు. ఓకే, ఓకే. అంటే పుస్తకాల్లో లేదు కదా అది పుస్తకాల్లో మనకి. లేదు అది. పూర్తి పుస్తకం వాళ్ళ పుస్తకం సపరేట్గా ఉన్నాయి. డీటెయిల్డ్ గా అది 3 పేజీలు వస్తుంది దాదాపుగా వందే మాత్రం. మొత్తం పడతారు వాళ్ళు. అవును. అంటే ఇప్పుడు పుస్తకాల్లో కూడా మార్చాలా సార్ అవసరమైతే రేపు? ఎందుకంటే ఎన్నాళ్ళు తెలియదు పిల్లలకు కూడా ఇది, పెట్టాలి. విద్యార్థులకు కూడా తెలియదు. ఎన్సీఆర్టీ బుక్స్ రేపటి లో 1 బై భవిష్యత్ 1 తరాలకి. మారుస్తున్నారు. ఇప్పుడు మహమ్మద్ బి ఏది గజనీ లాంటి గొప్ప సమరయోధుడి కింద చూపించిన దరిద్రాల నుంచి మారుస్తున్నారు. మార్చాలి సార్. ఒకటి ఇప్పుడు నేటి తరాన్ని తెలియాల్సింది ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతిగా మనం చెప్పుకున్నాం అప్పట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు నెహ్రూను కూడా అంతే మంచిగా చెప్పుకున్నాం. చాలా మందికి చరిత్రలో మాలాంటి వాళ్ళకైతే తెలియదు చాలా. ఇప్పుడు మీరు చెప్పిందంతా నిజంగా తెలియదు చాలా వరకు. ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉందా? అటువంటి వాటిని కూడా పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాల్సిన అవసరం ఉందా? అంటే నెహ్రూ గురించి మనం నెగిటివ్ గా పాఠ్య పుస్తకాల్లో అక్కర్లేదు. ఎందుకంటే సరే మంచో చెడు పోరాడాడు, ఆయన కూడా వన్ ఆఫ్ ద పోరాట యోధుడు. అలాంటి కోపం వచ్చేది ఏంటంటే, దేశం సక్సెస్ఫుల్ గా నడిచేదాన్ని నాశనం చేశాడు ఆయన స్వార్థం కోసం. కేవలం ఆయనకు ఉన్నటువంటి కొన్ని పిచ్చతనాల కోసం